హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత మనము ఇందులో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకొని వేయించుకోవాలి. మెంతికూరని కడిగి బుట్టకు వేసుకొని కాసేపు ఆ నీళ్ళన్నీ వడవనివ్వాలండి. ఆ నీళ్ళన్నీ వడిచాక అప్పుడు మనము ఈ పచ్చిమిరపకాయల్లో వేసుకొని వేయించుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని వేయించుకుందాము. ఇలా మూత పెడితే కొంచెం ఆవిరికి తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇవి వేగాక వీటిని పక్కకు తీసుకొని ఆ తర్వాత అదే కళాయిలో టమాటా ముక్కలు ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపోయిన ఉప్పు ఇంకా పసుపు కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలను కూడా ఉడకనివ్వాలి. మనకి టేస్ట్ని బట్టి ఉప్పు ఇంకా చింతపండు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కల్లో చింతపండు, ఉప్పు, పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నీళ్ళేమి పోయొద్దండి, ఈ టమాటాల్లో ఉన్న నీళ్ళతోటే ఉడికిపోతాయి ముక్కలు. ఇలా టమాటా ముక్కలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మనం పచ్చిమిరపకాయలని మెంతికూరని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఎల్లిపాయలు వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత చల్లారిపోయిన టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం పలుకుగానే ఉండాలి. ఆ తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకొని దీన్ని పోపు వేసుకోవాలండి. ఆయిల్లో తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని దీనిని పోపు పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి రెడీ.